హలో ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జీమెయిల్ అని టైప్ చేయండి. ఇక్కడ జీమెయిల్ గూగుల్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ యాన్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎందుకనంటే దీనికి కొత్త అకౌంట్ ద్వారా అయితే దానికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అంటే మెయిల్స్ అనేవి వేరే వేరే ఉండవు కాబట్టి దీనికోసమే మీరు ప్రిపేర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపించింది చూడండి. ఆ రెండింటిలో మీకు రిలవెంట్ మెయిల్ అంటే మీకు ఏదైతే మీకు పలకడానికి ఈజీగా ఉంటుందో లేకపోతే ఎవరికైనా షేర్ చేస్తే ఈజీగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదే పాస్వర్డ్ మీరు కన్ఫర్మ్ చేయాలి. అంటే పైన ఏదైతే ఎంటర్ చేసి ఉంటారో సేమ్ పాస్వర్డ్ని కింద కూడా అక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు వెరిఫికేషన్ కోసం ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు జీమెయిల్లో కంపల్సరీ అయింది కాబట్టి మీ ఫోన్ నెంబర్ కంప్లీట్గా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక మెసేజ్ లాగా వచ్చి ఉంటుంది చూడండి. జీ ఐఫాన్ ఒక 6 నెంబర్లు లేదా 7 నెంబర్లు కోడ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి తర్వాత దాన్ని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఉంటే మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ పెట్టచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మీ ఈమెయిల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి లాస్ట్ కార్నర్లో ఐ అగ్రీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే మీ కండిషన్స్ మేము ఓకే అంటున్నాం అన్నట్టు అగ్రీ అనేది క్లిక్ చేయండి. ఇది ఓవరాల్గా ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు లాస్ట్ కార్నర్లో యూట్యూబ్ అనే సింబల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ తీసుకుంటారు. నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే అలో చేయండి. ఇక్కడ మీ మెయిల్ దగ్గర క్రియేట్ ఏ ఛానల్ అని చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. నెక్స్ట్ ఏ నేమ్ ఉండాలి మీరు హ్యాండిల్ చేసే నేమ్ ఏదైతే మీకు సూటబుల్ ఉంటుందో అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఇచ్చిన నేమ్ కాకుండా మనం వేరేది మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక నేమ్ మారుస్తున్నాను చూడండి, అది ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మిడిల్లో మనం వేరే ఆప్షన్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. అంటే నంబర్స్ సింబల్స్ కానీ లేకపోతే నంబర్స్ కానీ ఎంటర్ చేసి ఇప్పుడు క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేస్తాం. ఓకే, ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఛానల్ అనేది క్రియేట్ అయింది. మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులో ఫస్ట్ జనరల్ దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ యుఎస్ డాలర్స్ అని ఉంటుంది. అంటే రేపు మీరు మానిటైజేషన్ అయిన తర్వాత డాలర్స్ అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇండియన్ రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ బేసిక్ ఇన్ఫోలో ఇక్కడ కూడా సేమ్ మీరు మార్చుకోవాల్సి వస్తుంది. మీరు ఏ ఛానల్ ఏదైతే మీరు స్టేట్ కరెంట్ రెసిడెంట్స్ అనేది ఉంటుంది ఇండియా అని ఇవ్వండి. కీవర్డ్స్ మీన్స్ మీ ఛానల్ని ఎలా అయితే ఐడెంటిఫై చేస్తారు జనాలు, ఏ నేమ్తో ఎంటర్ చేస్తే జనాలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారో ఆ నేమ్స్ అనేవి అక్కడ మీరు ఆల్టర్నేటివ్ అనేది 1 by 1 తీసుకోవాలి. మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే నేను ఇచ్చాను చూడండి, పిఆర్ ఎడ్యుకేషన్స్ అని ఇచ్చాను, ఎడ్యుకేషన్ ఇచ్చాను, పిఆర్ అని ఇచ్చాను. అంటే ఏ నేమ్తో మీరు ఎంటర్ చేసినా కూడా అక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీ పేరు అనేది అక్కడ కనిపించాలి అంటే ఈ కీవర్డ్స్ అనమాట. చిన్న ఎగ్జాంపుల్, మీ గూగుల్లో మీరు ఏదైనా ఒక నేమ్ సెర్చ్ చేశారంటే మీకు అక్కడ కనిపిస్తుంటాయి రెలివెంట్ వర్డ్స్. అలానే సేమ్ ఇక్కడ కూడా మీ ఛానల్ అనేది పేరు ఫస్ట్ 2 లెటర్స్ కానీ లేదంటే రిమైనింగ్ వర్డ్స్ ఎంటర్ చేస్తానే మీ ఛానల్ అనేది కంపల్సరీగా అక్కడ కనిపించాలి. ఇవన్నీ అంటే 500 క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది.
నో అని తీసుకోండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలు కాదు కాబట్టి. మీరు పెద్దవాళ్ళు తయారు చేస్తుంటే ఛానల్ని ఎస్ అనేది తీసుకోవాలి, లేదంటే చిన్నపిల్లలు ఎవరినైతే కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో ఇవన్నీ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఎనేబుల్లో ఉండాలి. అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉండదు చూడండి, ఇక్కడ టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత వచ్చి విజిబిలిటీ, ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏం ఎంటర్ చేయొద్దు, ఎందుకనంటే మీరు ఇప్పుడే ఎంటర్ చేశారంటే రేపు పొద్దున్న వేరే వీడియోస్ పెట్టుకుంటారు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి అడ్వాన్స్ సెట్టింగ్స్లో లైసెన్స్ అని ఉంది, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అలానే పెట్టండి. కేటగిరీ వచ్చి మీరు ఏదైతే పీపుల్ అండ్ బ్లాగ్స్ కింద తీసుకోవచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, లేదంటే ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేసరికి మీరు లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మీరు ఎక్కువ యూజ్ చేసే తెలుగా లేదా ఇంగ్లీషా హిందీనా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ కింద కామెంట్స్ అని ఉండొచ్చు చూడండి, అక్కడ కామెంట్స్ దగ్గర మీరు ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే మీకు అవసరం లేదులే కామెంట్స్ అనుకుంటే ఆఫ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. షో హౌ మెనీ వ్యూవర్స్ అండ్ లైక్ దిస్ వీడియో అని ఉంది కదా, మీరు టిక్ మార్క్ ఉంటే మీకు వ్యూవర్స్ అనేది కనిపిస్తూ ఉంటారు ఎన్ని వ్యూస్ ఉన్నాయని చెప్పి, లేదనుకుంటే అది క్లోజ్ చేసేయచ్చు మీరు. పర్మిషన్స్ దగ్గర అక్కడ ఓన్లీ మన ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ రిలవెంట్ వాళ్ళ మెయిల్ ఐడి అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఆటోమేటెడ్ ఫిల్టర్స్ ఇవన్నీ మీరు చేంజెస్ అనేది ఏం చేయొద్దు. కమ్యూనిటీ దగ్గర కమ్యూనిటీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరేం చేంజెస్ అనేది ఏం చేయొద్దు. నెక్స్ట్ డిఫాల్ట్స్ దగ్గర కూడా సేమ్ అంతే, కామెంట్స్ అనేవి టర్న్ ఆన్లో పెట్టేసేసేయండి. నెక్స్ట్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ ఇది కూడా ఏం చేయదు మీరు సెట్టింగ్స్ అనేది. నెక్స్ట్ అగ్రిమెంట్స్ అనేది క్లిక్ చేసి లాస్ట్ సేవ్ చేసేసేయండి. ఓకే, సెట్టింగ్స్ అనేది సేవ్ అయినాయి. నెక్స్ట్ కస్టమైజేషన్లోకి వెళ్ళండి. కస్టమైజేషన్లో బ్యానర్ ఇమేజ్ అని ఉంది, పిక్చర్ అని ఉంది. పిక్చర్ అంటే మీరు లోగో లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే అది ఒక ట్రేడ్ మార్క్ లాగా మీకు యూజ్ అవుతుంది. అక్కడ మీరు లోగో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇది క్యాన్వాలో నేను బ్యానర్ అనేది డిజైన్ చేస్తున్నాను. మనకు నచ్చింది అంటే ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీ ఛానల్కి అనుకూలంగా మీరు మార్చుకోండి. అక్కడ మీ నేము, మీ ఛానల్కి ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమే పెట్టారనుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇది బ్యానర్ అనేది ఒక రకమైన ట్రేడ్ మార్క్ లాగా అనమాట, చూస్తానే ఇది ఫలానా వాళ్ళది ఛానల్ అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, లేదంటే ఫాంట్ స్టైల్స్ అనేవి వేరే ఉంటాయి, అవి కూడా అప్లై చేయొచ్చు. ఎఫెక్ట్స్ ఏమన్నా కావాలంటే అవి కూడా సెట్ చేసుకోవచ్చు క్యాన్వాలో. ఒకవేళ మీకు డబుల్ లెటర్స్ కావాలంటే అవి కూడా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఫాంట్ అంటే మీకు ఎలా అయితే విజిబిలిటీ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అని తీసుకోండి. ఇక్కడ పిఎన్జీ అని ఉంటుంది, పిఎన్జీ కాకుండా మీరు జేపీజీ తీసుకోవాలి, డౌన్లోడ్ అని తీసుకోండి. నెక్స్ట్ ఆ ఫైల్ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, లేదంటే మన డెస్క్టాప్ పైకి వచ్చి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వ్యూబుల్ ఆన్ డెస్క్టాప్ అని చూడండి, అంటే డెస్క్టాప్ అయితే ఏ రేంజ్లో కనిపిస్తుంది. అదే మనం ఒకవేళ టీవీలో చూడాలి అనుకుంటే దాన్ని ఏ మోడల్లో చూడొచ్చు. డివైజెస్ అంటే మీరు ఫోన్లో కానీ అలా చూసుకోవాలంటే మీకు నేమ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది అక్కడ చూడొచ్చు మీరు ప్రివ్యూ లాగా. చూడండి అక్కడ చూడండి వ్యూబుల్ ఆన్ టీవీ అని ఉంది, టీవీ అంటే ఫుల్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ డన్ అని ఇచ్చేసేయండి. ఓకేనా, మీ అక్కడ
బ్యానర్ అనేది మీకు అక్కడ టీవీ లాగా ఉంది కదా, అందులో మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పబ్లిష్ అని కొట్టేసేయండి. నెక్స్ట్ నేమ్ దగ్గర మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు. ఇది ఛానల్ యూఆర్ఎల్ అంటారు. అంటే జస్ట్ లైక్ మీరు ఎవరికైనా ఛానల్ని లింక్ కాపీ చేయండి, లింక్ షేర్ చేయండి అంటుంటారు, అప్పుడు దాన్ని చేంజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి వేరే లింక్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఏదైనా అంటే మీరు ఆ లింక్ అనేది అక్కడ ఎంటర్ చేయొచ్చు, అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు అనమాట. అంటే ఆల్టర్నేటివ్ లింక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అప్లోడ్లో వచ్చి మీరు వాటర్ మార్క్ లాగా ఏదైనా అప్లై చేసి పెట్టుకోవాలంటే మీ లోగో కానీ లేదంటే నేమ్స్ కానీ. ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ మొత్తం అంటే ఎంటైర్ వీడియో కావాలి అనుకుంటే టిక్ చేసి పబ్లిష్ అని ఇచ్చేసేయండి. గో టు ఛానల్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ కనిపిస్తుంటుంది మీరు పెట్టిన ఆ బ్యానరు ప్లస్ మీరు అప్లై చేసిన లోగో ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు కొత్త వీడియో అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మీ దగ్గర ఏదైతే వీడియోస్ ఉంటాయో ఆ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని తీసుకోవాలి. ఇక్కడ టైటిల్ దగ్గర మీరు ఏ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నారో దాని యొక్క టైటిల్ అనేది మీరు పైన ఎంటర్ చేస్తారు. క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, లేదంటే మీకు నచ్చలేదు అనుకుంటే మీరు స్మాల్ లెటర్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి నేను ఇచ్చాను. మళ్ళీ మనకు ఒకవేళ స్మాల్ లెటర్స్లే కావాలంటే మీరు దాన్ని అరేంజ్ చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకొని రిమైనింగ్ స్మాల్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే ఆ వీడియో గురించి లేదంటే మీ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు ఫస్ట్ టైం ఛానల్ పెడుతున్నట్లయితే ఇది మాది ఫస్ట్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, లేదంటే కామెంట్స్ చేయండి. తర్వాత వచ్చి ఛానల్ కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మనం రిక్వెస్ట్ మోడ్లో అక్కడ అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట డిస్క్రిప్షన్ అనేది. లేదు మీరు ఏదైనా ఒక టెక్నాలజీ గురించి కానీ లేకపోతే వేరే దాని గురించి పెట్టారంటే దాని గురించి కూడా ఏదైతే మీరు ఒక వస్తువు పెట్టింటారో దాని గురించి మీరు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఎంటర్ చేయొచ్చు అంటే మనకి 5000 వర్డ్స్ ఉన్నాయి, మీరు ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లోడ్ టైటిల్ అది ఉంది కదా, ఇక్కడ వెరిఫై అప్లోడ్ ఫైల్ అనేది తీసుకొని వెరిఫై చేసుకోవాలి. ఎందుకనంటే మీరు లాస్ట్ టైం ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయలేదు. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని ఇచ్చారనుకోండి, మీ మొబైల్కి మళ్ళీ 6 డిజిట్ ఉండేది వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు సబ్మిట్ అని ఇచ్చేసేయండి. ఓకే, అంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అప్లోడ్ ఫైల్ అనేది తీసుకొని మీకు ఏదైతే మీరు థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకున్నారో ఆ థంబ్నెయిల్ అనేది దానికి యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేది మీరు నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ఇలాంటి వీడియోస్ మీరు పెట్టాలనుకుంటే న్యూ ప్లేలిస్ట్ అనేది తీసుకొని అక్కడ ఒక టైటిల్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎక్సెల్ అనుకోండి, ఎక్సెల్ అని ఇచ్చాం. నెక్స్ట్ ఎక్సెల్ రిలేటెడ్ అన్ని కూడా 1 by 1 దాని కిందకి వస్తుంటాయి అనమాట. ప్లేలిస్ట్లో యాడ్ చేశారంటే 1 by 1 ఒక కేటగిరీకి సంబంధించి అన్ని ఒక దగ్గర ఉంటాయి అలా. నెక్స్ట్ ఆడియన్స్ దగ్గరకు వచ్చేసరికి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పిల్లలు అయితే ఏదైనా చేస్తుంటే ఆ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ట్యాగ్స్ అనేటి.
ఎందుకంటే ఇందాక మనం ఛానల్ గురించి చెప్పాం. ఛానల్ గుర్తుపట్టడానికి మనం డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేయాలన్నాం. అలానే సేమ్ మన వీడియో అనేది మళ్ళీ ఎక్కువ జనాలు చూడాలి అనుకుంటే దానికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక విధంగా ఎంటర్ చేస్తుంటారు. ఒకరేమో సింపుల్ వర్డ్స్లో ట్రై చేస్తుంటారు. ఛానల్లోకి వెళ్ళి చూడాలంటే చాలా రేర్ అనమాట. అలా కాకుండా వాళ్ళకి తెలిసిన కీవర్డ్స్ అనేవి ఎంటర్ చేస్తూనే మన ఛానల్ కానీ లేదంటే మన వీడియోలు కానీ దాని రిలవెంట్ అనేటివి మనకు రావాలి అనుకుంటే ఈ కీవర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇవి 500 వర్డ్స్ ఎంటర్ చేయొచ్చు, 500 లెటర్స్ అనేటివి తీసుకుంటుంది. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అంటారు, వీటిని హ్యాష్తో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క ట్యాగ్ ఎంటర్ చేసిన తర్వాత కామా ప్రెస్ చేస్తానే అది ఒక ట్యాగ్ లాగా ఉండిపోతుంది అనమాట. చూడండి 500 ఉన్నాయి, దీంట్లో మనం 57 ఎంటర్ చేసాం. నెక్స్ట్ వీడియో లాంగ్వేజ్, ఇది తెలుగు, లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు ఇస్తున్నాం. లేదంటే మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైసెన్స్ ఏం అవసరం లేదు. కేటగిరీ పీపుల్ అండ్ బ్లాగ్స్ అని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉంటాయి చూడండి, డిఫరెంట్ ఉంటాయి. కామెడీనా, ఎడ్యుకేషనా, ఎంటర్టైన్మెంటా, లేకపోతే మ్యూజికా, మీరు ఏ కేటగిరీ అయితే వీడియోస్ చేస్తున్నారో అవి చేయొచ్చు. ఇప్పుడు బ్లాగ్స్ కట్ చేసే వాళ్ళంతా కూడా పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ ఆ కేటగిరీ కిందకే వస్తుంటాయి కాబట్టి పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో కామెంట్స్ అనేది టర్న్ ఆన్లో పెట్టుకోండి. లేదంటే మీకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసేయచ్చు. ఓకే, మొత్తం అంతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మళ్ళీ మనం ఛానల్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. టైటిల్ అనేది కూడా సేమ్ 100 వర్డ్స్ ఉంటుంది కాబట్టి 100 లెటర్స్ అనేవి ఇక్కడ మనం వేరే కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ చెక్స్ అనేది ఉంది, ఎందుకంటే ఇవి కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోవాలి. నో ఇష్యూస్ ఫౌండ్ అని వచ్చింది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. ప్రైవేట్ తర్వాత వచ్చి అన్లిస్టెడ్ ఉంది, పబ్లిక్ అనేది ఇచ్చేసి పబ్లిష్ అని ఇచ్చేసేయండి. కావాలంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీకు ప్రివ్యూ అనేది ఎలా వచ్చింది ఏంటి మీ వీడియో అనేది చూసుకోవచ్చు. ఈ చెక్స్ అనేవి కాపీరైట్స్ ఏమైనా ఉన్నాయని దానికోసం టైం తీసుకుంటుంది. ఇప్పుడు పబ్లిష్, ఇక్కడ కొన్ని లింక్స్ అనేవి చూపించిందండి. వాట్సాప్ అని, తర్వాత ఫేస్బుక్ అని, ట్విట్టర్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఇక్కడ నుంచే డైరెక్ట్ ఆ లింక్ అనేది షేర్ చేయొచ్చు. ఇలా వస్తుంది మీ వీడియో అనేది. ఇక్కడ పబ్లిక్ విజిబిలిటీ ఉంది, తర్వాత వచ్చి డేట్, ఎప్పుడు, ఎంతమంది వ్యూస్ ఉన్నాయి, కామెంట్స్ ఏమొచ్చాయి, లైక్స్ ఎంతమంది చేశారు, ఇవన్నీ ఓవరాల్గా దీని డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.